అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సర్కారు బాయి నిజంగా డైరెక్టర్ గారు నన్ను ఆఫీస్కి పిలిచినప్పుడు క్యారెక్టర్ చెప్పాడు. సో ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే టైటిలే ప్లస్ పాయింట్, సర్కారు బాయి. సో ప్రొడ్యూసర్ గారు, గురువు గారు, ఆయన ఎన్నో రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్న వ్యక్తి. సో నిజంగా నేను గురువు గారు అని భావిస్తాను మిమ్మల్ని. సో ఆయన కసి ఉన్న మంచి ప్రొడ్యూసర్. సో తెలంగాణ బ్యాక్డ్రాప్ నుంచి వస్తున్న ఇది కూడా సినిమా. సో ఇది కూడా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్లకు కూడా, ఆర్టిస్టులకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాను బ్లెస్ చేయడానికి వచ్చిన గౌరవనీయులు తమ్మారెడ్డి భరద్వాజ గారికి స్వాగతం. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నిజంగా మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు చిన్న సినిమాలకు ఎంతో హెల్ప్ చేస్తుంటారు కాబట్టి, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో నాది మంచి క్యారెక్టర్, మా హీరో శ్రీరామ్. మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. సో ఈ సినిమా కూడా మా శ్రీరామ్కు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హీరోయిన్ గారు మీరు కూడా చాలా బాగున్నారు, మీకు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముందుగా మా మేనేజర్, మా బ్రదర్ మధు గారికి కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అండి. హలో, అందరికి గుడ్ మార్నింగ్ అండి. వేదిక అలంకరించిన తమ్మారెడ్డి భరత్ గారికి అండ్ ప్రఫుల్ రామన్న గారికి, లారా అందరు బైరాగ్ గారికి అందరికీ నమస్కారం. మెయిన్ చిట్టిబాబు అన్నట్టు ఈ సర్కార్ బావి టైటిల్ ముఖ్యంగా అందరం ఇంకా బాగా నడుస్తాయని చెప్పేసి ఆ టైటిలే మెయిన్. కాబట్టి నాకంటే పెద్దవాళ్ళు చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇంతకు మించి అయితే నేనేం మాట్లాడలేను. ధన్యవాదాలు. ఏదైతే ఈరోజు మనం తెలుగు ఫిలిం ఛాంబర్లో సర్కార్ బాయ్ సినిమాని ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేసుకోవడానికి వచ్చినాం. ముందుగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, అదేవిధంగా విఎన్ ఆదిత్య గారికి, హీరో నిమ్మల శ్రీరామ్, హీరోయిన్ వర్షిత అండ్ కో ప్రొడ్యూసర్ జనార్దన్ గారు, మోహన్ బైరాగ్ అన్న మన కోఆర్డినేటర్, అదేవిధంగా ముఖ్యంగా లారా ఈ సినిమా డైరెక్టర్. వాస్తవ పరిస్థితుల్లో ఇప్పుడు ఒక 6 నెలల తర్వాత సినిమా తీద్దామని అనుకున్నాం. కానీ ఈ సినిమా మాత్రం ప్రధానంగా లారా డైరెక్టర్ గారి కోసమే తీయడం జరుగుతుంది. ఇమీడియట్గా అనేది డబ్బులున్నా లేకున్నా కొంచెం పైసలు తయారు చేసుకొని ఇక ఫాస్ట్గా తీయాలి. ఎందుకంటే ఎండాకాలం పోతే ఈ సినిమా కొద్దిగా కొన్ని సీన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లో షూటింగ్కు పోతున్నాం. అయితే భరద్వాజ్ గారిని, ఆదిత్య గారి పేర్లు విన్నాము. భరద్వాజ్ గారి మీటింగ్లో ఎన్నో నేను ఈ సినిమా ఫంక్షన్లు కానీ మామూలు కల్చరల్ ప్రోగ్రామ్లు చాలా చూసినాం. వేదికను పంచుకోవడం మాత్రం వాళ్ళ ఫస్ట్ టైం. గతంలో 2023లో మోహన కృష్ణస్ గ్యాంగ్ లీడర్ సినిమా కూడా తీయడం జరిగింది లేటెస్ట్గా. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మన మేనేజర్ మధు, ఆయన అసిస్టెంట్ వినోద్, అదేవిధంగా ప్రధానంగా మేము అడగంగానే ఒప్పుకొని జి లక్ష్మణ్ గారు, వాళ్ళు ఎన్నో సినిమాలు డైరెక్షన్ చేసినారు. కానీ దీనికి మాత్రం కో డైరెక్టర్గా వారికి ధన్యవాదాలు చెప్తాం. ఎందుకంటే 10 ఏళ్ళుగా మేము కొనసాగుతూ ఉన్నాం ఎన్నో సినిమాలు తీయాలని. కాకపోతే లాస్ట్ ఇయర్, అదే 2023 కూడా వారే మోహన కృష్ణస్ గ్యాంగ్ లీడర్. నేను చెప్పేది ఒకటే, ఏదైతే 85-90 బ్యాక్డ్రాప్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు సర్కార్ బాయిల్ అనేది ప్రతి గ్రామంలో తవ్వించడం జరిగింది నీటి ఎద్దడి కారణంగా. సో ఇది నిజంగా జరిగిన కొన్ని సంఘటనలు రూపకల్పన చేసుకొని ఈ సబ్జెక్ట్ అనేది తయారైంది. కాబట్టి ముందు చాలా చిన్న బడ్జెట్ తోటి తీసుకున్నాం అనుకున్నాం. కానీ తర్వాత ఎప్పుడైతే మా నిమ్మల శ్రీరామ్ హీరోయిన్, అదేవిధంగా బాహుబలి ప్రభాకర్ గారు, నాగమహేష్ గారు ఇట్లా పెంచుకొని ఇంకా పకడ్బందీ వ్యూహంతో ఈ సినిమా ఖచ్చితంగా ఇది అవార్డు కొట్టే సినిమా కాబట్టి కొద్దిగా అవుతుంది, ఇబ్బంది అవుతుంది, అయినా కానీ ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ సినిమా అనేది రూపం. సో ఈ సినిమాలో ఎవరైతే అంత టోటల్ టీం, సర్కార్ బాయ్ టీం అందరికి కూడా ఇక్కడ అందరు ముందు కూర్చొని ఉన్నారు, వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ
మీరందరూ కూడా ఈ సినిమాలో మనది సొంతది ఇన్వాల్వ్ అయ్యి చేస్తే ఖచ్చితంగా మనం అవార్డు కొడతాం. ఈ సినిమా మంచిగా నడుస్తుంది, రాబోయే తరానికి కూడా అందిస్తూ అదేవిధంగా కొత్త ప్రొడ్యూసర్లను కానీ డైరెక్టర్లు కానీ మిగతా టోటల్ 24, 25, 26 క్రాఫ్ట్ల వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అవుతుందని చెప్తూ నాకు ఇచ్చిన ఈ సమయానికి మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ గారు, విఎన్ ఆదిత్య గారు, ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి అన్న, హీరో హీరోయిన్స్ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ సినిమా మరుగున పడ్డ చరిత్రను బయటికి తీసుకొస్తుంది. ఈ సినిమా ప్రజల కన్నీళ్లను చూపిస్తుంది. ఈ సినిమా ఆనాడు అణగారిన వర్గాలకు సంబంధించిన ఒక కన్నీటి వ్యధను చూపిస్తుంది. 85లో ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నుంచి మంజూరు అయిన సర్కారు బావి దగ్గర సాటి మనుషులకు వాటర్ ఇవ్వకుండా అంటరాని వాళ్ళుగా చూపించిన ఆ కన్నీటి కథని ఈ సర్కారు బావి రూపంలో నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సినిమా ఏదో ఆకాశం నుంచి లేదా ప్రజలకు సంబంధం లేని కథ నుంచి రాలేదు. ఈ సినిమా ప్రజల నుంచి ప్రజల కథని ప్రజల్ని మళ్ళొక్కసారి ఒక 85 నాటి ప్రజల యొక్క తెలంగాణ పల్లెల యొక్క మారుమూల పల్లెల యొక్క అంటే వంటి మీద సరిగ్గా బట్టలేని ప్రజల జీవన స్థితిని ఈ సినిమా తెర మీద చూపిస్తుంది. ఇది చరిత్రతో పాటు వాస్తవాన్ని కూడా ఈ సినిమా ప్రజల ముందు ఉంచుతుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇది ఆనాటి యొక్క రాజకీయ పరిస్థితిని, తెలంగాణ ప్రాంతాల యొక్క పరిస్థితిని ఈ సినిమా మన కళ్ళ కట్టినట్టు చూపిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. మీడియా మిత్రులు సహకారం ఈ సినిమా ఖచ్చితంగా అవసరం. సినిమా చిన్నదా పెద్దదా అది కాదు, కానీ సినిమాలో మనం ఏం చెబుతున్నాం, ఆ చెబుతున్న విషయం అది చిన్నదా పెద్దదా, అది మనకు సంబంధం ఉందా లేదా, అది ప్రజల్లోకి వెళుతుందా లేదా అనేదే అది ప్రధానం. కాబట్టి చిన్న సినిమా పెద్ద సినిమా అంటే బడ్జెట్లో చిన్న సినిమాని పెద్ద సినిమాని పోల్చలేం. కానీ నా దృష్టిలో చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ప్రజల కంటెంట్ని, అంటే ఇది నాది ఇది మనది అని ఒక చూపించే దాంట్లో సక్సెస్ అయితే అది పెద్ద సినిమాగా నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి మీడియా మిత్రులు కూడా ఈ సినిమాని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాలాంటి వాళ్ళని, అంటే తెలంగాణ మారుమూల యొక్క కథని తెర మీద తీసుకొస్తున్న మాలాంటి వాళ్ళని కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రోత్సహించాలని, చిన్న సినిమాలకి ఎప్పుడు కూడా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అందుబాటులో ఉంటారు, ప్రోత్సహిస్తారు. ఒకటే రోజులో మేము కాల్ చేసాం, సార్ మీరు ఖచ్చితంగా రావాలి అని. లేదబ్బా నాకు సినిమా పనులు ఉన్నాయి, నేను రాలేను, బిజీగా ఉన్నా అని చెప్పేసి అంటే, సార్ మీలాంటి వాళ్ళే మేము చూస్తూ పెరుగుతూ ఉన్నాం, మీలాంటి వాళ్ళు ఈ సినిమాల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అంటే వాస్తవాల ఆధారంగా, అంటే ప్రజల కల్చర్ ఆధారంగా వచ్చే సినిమాల్ని సార్ లాంటి వాళ్ళు ఎంతో ఎంకరేజ్ చేస్తారు. సార్ భావజాలం కూడా అదే. కాబట్టి సార్ లాంటి వాళ్ళ సపోర్ట్ మాకుంటే బాగుంటుంది, సార్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్న టైంలో మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా నేను ఈ సినిమాకి వస్తాను, ప్రోత్సహిస్తాను అని చెప్పేసి తమ్మారెడ్డి భరద్వాజ గారు అన్నారు. సార్కి ఈ సందర్భంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమాని ప్రోత్సహించాలని, ప్రజలు ఆదరించాలని కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీరామ్ నిమ్మల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ చీఫ్ గెస్ట్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు కొత్త వాళ్ళని, కొత్త డైరెక్టర్ని, కొత్త యాక్టర్స్ని, అలాగే చిన్న సినిమాలు అంటే బడ్జెట్లో చిన్నవి, ఎఫర్ట్లో మాత్రం ఎప్పుడూ సమానమే అందరితో. సో మాలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమింగ్ టు ద ఈవెంట్ స్టోరీ, ఈ స్టోరీ నాకు రావడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. బికాజ్ కెరియర్ బిగినింగ్లో ఇలాంటి ఒక పీరియాడికల్ సినిమా, అంటే వింటేజ్ కావచ్చు, లేదా తెలంగాణ సాయుధ పోరాటం గురించి మనం ఎన్నో విన్నాం, ఎన్నో చూసాం. సో ఈ మధ్య అలాంటి సినిమాలు మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు, అలాగే ఆర్ నారాయణమూర్తి గారు ఇలాంటి సినిమాలు చేసి వాళ్ళు జనాలకు చూపించేవాళ్ళు ఎలా ఉండేది, తెలంగాణ సమాజంలో ఎలా ఉండేది, ఎలాంటి ఒక పరిస్థితులు ఉండేవని చెప్పి మనకు వాళ్ళ ద్వారానే తెలుసు. వాళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సర్కార్ బాయ్ అనే సినిమా మా లారా గారు ఈ సినిమా తెరకెక్కించడం చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లారా గారికి వెరీ బిగ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న. అండ్ కమింగ్ టు మా ప్రొడ్యూసర్ గారు తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి గారు, ఆయన ఒక్క దాంట్లో కాదు అన్నిట్లో ఉన్నారు. ఆయన దేని గురించి చెప్పాలన్నా చాలా టైం పడుతుంది. సో నేను ఎక్కువ మాట్లాడిన ఆయన గురించి కూడా. ఆయన ఎప్పుడు చూసినా కూడా నాకు ఎవరో ప్రొడ్యూసరు, ఎవరో ఆయన బయట వ్యక్తి అన్నట్టు ఎప్పుడు అనిపించదు. మా ఇంట్లో మా ఇంట్లో ఒక పెద్ద మనిషిలాగా, మా పెద్ద దిక్కులాగా ఇప్పుడే వచ్చేసిన అని చెప్పి ఇప్పుడే నా ఈవెంట్ని ఆశీర్వదించడానికి వచ్చిన మరొక గెస్ట్, మా చీఫ్ గెస్ట్ విఎన్ ఆదిత్య గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్, థ్యాంక్ యూ సో మచ్. సో యా,
థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ ప్రఫుల్ రామ్ రెడ్డి గారు. ఆయన ఎప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మా ఇంట్లో మనిషిలాగే అనిపిస్తారు. నన్ను ఎప్పుడు ఏదో గైడ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. నన్ను అడిగినప్పుడు అందరూ బాగున్నారా అంటే మా ఇంట్లో పెద్ద మనిషి బాగోగులు తెలుసుకోవడానికి అడుగుతున్నట్టు అనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ బిగ్ సపోర్ట్ టు అవర్ టీమ్ అండ్ మీ. అండ్ ఇంకా కమింగ్ టు హీరోయిన్ వర్షిక, షీఈ్ సో బ్యూటిఫుల్, షీఈ్ లుకింగ్ రియలీ గార్జియస్. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ వర్షిక. అండ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ అండ్ ఈ సినిమాలో నేను పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో అంటే మేము ఎన్ని సినిమాలు చేసినా ఆ జనాల దాకా రీచ్ అవ్వాలంటే అది మీ వల్లే. మీరు ఆ బ్రిడ్జ్. మేము ఎవరికి భయపడిపోయినా మీకు భయపడతాం, మీ రెస్పెక్ట్ ఇస్తాం. ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా డెఫినెట్లీ మీ సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికీ, నా నేమ్ వర్షిక. సో నేను ఇయర్ మిస్ హైదరాబాద్ 2026. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మెయిన్లీ బిగ్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ దిస్ ప్రాజెక్ట్ టు మీ. సో ఇట్ వాస్ వెరీ క్విక్ డెసిషన్, చాలా క్విక్ ఉండే. జస్ట్ 1 డేలో నన్ను సెలెక్ట్ చేశారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఈ మూవీ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. సో ఐ థాట్ లైక్ దిస్ విల్ బీ ఎ గుడ్ మూవీ అండ్ ఆడియన్స్ ఎవ్రీవన్ దే విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. ఇట్స్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ కైండ్ ఆఫ్ అ మూవీ అనిపించింది నాకు డైరెక్టర్ గారు చెప్తున్నప్పుడు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ థ్యాంక్స్ టు లక్ష్మణ్ గారు అండ్ హేమంత్ గారు ఫర్ రెఫరింగ్ మీ. అండ్ తెలుగు వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. నేను కూడా మీ తెలుగు అమ్మాయి, అందరూ ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆడియన్స్ ప్లీజ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చూడండి, తెలుగు వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈ సమస్య భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది, చాలా కాలంగా భారతదేశం అంతా ఉంది నీటి సమస్య. గతంలో మనకి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈవెన్ తెలంగాణలో కానీ మాలపల్లెలు లేకపోతే సపరేట్గా దూరంగా ఉండి వాళ్ళని ఈ దొరల బావుల్లో దొరల దగ్గర చెరువుల్లో కూడా నీళ్లు తాగనిచ్చేవారు కాదు, బావుల్లో కూడా తాగనిచ్చేవారు కాదు. ఆ తర్వాత 85లో మళ్ళీ జరిగింది. కొంచెం ఉండూరులో కానీ చాలా కేసులు జరిగాయి. చాలా ఈ చెరువు నీళ్ళ దగ్గర కొట్టుకున్న కథలు చాలా ఉన్నాయి. కేసులు మొన్నటి దాకా కారంచేడు కేసు అనుకుంటే మొన్నటి దాకా జరుగుతూ ఉంటుంది, చుండూరు కేసు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయిపోయిన స్వతంత్రం వచ్చి ఇంకా ఈ దేశంలో ఇంకా అలాగే ఉంది, మారలేదు. ఇంకా చాలా మార్పు వచ్చింది. మారలేదని నేను అన్నాను, మారింది, కానీ మారాల్సినంత మారలేదు ఇంకా. సో ఆ సమస్య కొత్త సమస్య కాదు, ఇంకా ఉన్న సమస్య. డైరెక్టర్ గారు చెప్పినట్టు ఈ సమస్యలు పరిష్కారం చేస్తానికి సినిమా మాధ్యమం తీసుకుని ఆయన ఈ సమస్య చెప్పటం. మేము పలాస సినిమాలో కూడా చెప్పాము ఇదే పాయింట్ మధ్య 2020లో. సో ఇది చేయటం బాగుంది, అద్భుతంగా ఉంది. కానీ మామూలుగా మిమ్మల్ని అందరినీ సినిమా అయిపోయినాక పిలుస్తారు. అట్లా ఆదిత్య గారు చెప్పినట్టు ఇప్పుడు దాకా నాకు తెలియదు సినిమా పోస్టర్ లాంచ్ అంటే సినిమా రిలీజ్ ఏమో ప్రీ లాంచ్ ఏమో అనుకున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. అయితే మా హీరోయిన్ గారు ఏమా పేరు వర్షిక ఎంఏ అందరూ తెలుగు వాళ్ళని ప్రోత్సహించండి. తెలుగు వాళ్ళని అందరం ప్రోత్సహిస్తామమ్మా. యాంకర్ కరెక్ట్గా చెప్పింది ఆ అమ్మాయి. బాగున్నావు, అన్నీ బాగున్నాయి, కానీ తెలుగు వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహించకుండా లేదు ఇండస్ట్రీ. తెలుగు వాళ్ళ కోసమే మేము చాలా సినిమాలు చేశారు, చాలా సినిమాలు తెలుగు వాళ్ళు వచ్చారు. ఎందుకు నిలబడలేదు, ఎందుకు నిలబడ్డారు, నిలబడ్డ వాళ్ళు ఎందుకు నిలబడ్డారు, నిలబడిన వాళ్ళు ఎందుకు నిలబడలేదు అనేది మీలాంటి పిల్లలు తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం టీవీల్లో వాటిలో కమిట్మెంట్ కాంప్రమైజ్ అనేది చెప్తారు. నువ్వు బాగున్నావు, నువ్వు కమిట్మెంట్ ఇవ్వక్కర్లేదు, కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు, యాక్టింగ్ మాత్రం బాగా చెయ్యి. డెఫినెట్గా నీ పెర్ఫార్మెన్స్తో నువ్వు నిలబడగలవు. సో తెలుగు వాళ్ళకి ఇవ్వాలంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది పెర్ఫార్మెన్స్తో కొట్టండి, అంతేగాని వేరే అన్ని ఊరికే చెప్పిన మాటలు వినకండి. అవన్నీ సగం అర్ధ సత్యాలే, పూర్తి సత్యాలు కాదు కానీ అర్ధ సత్యాలు. సో ఆల్ ద బెస్ట్ అన్న, అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. త్వరగా సినిమా తీసి బాబు, మంచి సినిమాలు తీయండి, అవసరం తీసి రిలీజ్ చేయండి. టీం అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గౌరవనీయులు ప్రముఖ దర్శక నిర్మాత శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి, ఈ సినిమాని యూనిట్ని ప్రోత్సహించడానికి వచ్చిన శ్రేయోభిలాషులందరికీ
హృదయపూర్వక నమస్కారాలు. సర్కార్ బాయ్ కాన్సెప్ట్ చాలా బాగుండింది. ఈ మధ్య కంటెంట్ ఉన్న సినిమాలే బాగా ఆడుతున్నాయి, పబ్లిక్కి బాగా నచ్చుతున్నాయి. స్టార్డమ్, నేమ్ సెల్లింగ్ కంటే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకి మంచి మార్కెట్ ఉంది. సో డెఫినెట్గా నిర్మాతల డెసిషన్ని మనం ముందర అభినందించాలి. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్కి ఆ టేస్ట్ ఉన్న, అది అర్థం చేసుకోగలిగిన మంచి నిర్మాతలు ఉంటే, ఆయన చాలా హానెస్ట్గా చెప్పారు, సీజన్ కోసం ఈ కథకు అవసరమైన సమ్మర్ వెళ్లకుండా మేము డబ్బులు ఫాస్ట్గా రెడీ చేసుకున్నాం. అంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి చాలా అవసరం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ యు ఆర్. అంటే కథకి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ డెఫినెట్గా లారా గారు డైరెక్టర్గా మీరు అదృష్టవంతులనే చెప్పాలి అలాంటి నిర్మాత దొరికినందుకు. అండ్ మీ హీరో హీరోయిన్ ఇద్దరు బాగున్నారు, సో వాళ్ళ చాయిస్ బాగుంది. అమ్మాయి అసలు తెలుగులో చక్కగా అనర్గళంగా మంచి తెలుగులో మాట్లాడుతుంటే హాయిగా ఉండింది. సో డెఫినెట్గా ఆ హీరో ఆఫ్ కోర్స్ ఆల్రెడీ ఆయన 2-3 ఫిలిమ్స్ ఓల్డ్ ఎక్స్పీరియన్స్డ్. సో గ్యారంటీగా ఈ సినిమా అన్ని రకాలుగా చాలా బాగుండేలాగా అనిపిస్తుంది. ఈ మధ్య ఏ సినిమాకైనా మామూలుగా ఇండస్ట్రీలో భరద్వాజ్ గారు లాంటి పెద్దవాళ్ళని ఎవరిని కలిసినా ప్రతి ప్రొడ్యూసర్కి ఏం చెప్తారంటే, మీరు సినిమా తీయటమే కాదు దాన్ని బాగా ప్రమోట్ చేయండి, దానికి కూడా బడ్జెట్ పెట్టుకొని, పబ్లిసిటీ లేకపోతే సినిమా మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా రాదని అదే చెప్తూ ఉంటారు. జనరల్గా ఏ సీనియర్ని కలిసినా వీళ్ళు సినిమా తీయకుండానే పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. సో డెఫినెట్గా వీళ్ళు అందరికంటే ఒక అడుగు ముందరున్నారు. ఈ యూనిట్కి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఆయన డైరెక్టర్ అసలు పేరు ఏంటో తెలియదు కానీ మన ఫేవరెట్ క్రికెటర్ బ్రియాన్ లారా లాగా మీరు కూడా హిట్లు మీద హిట్లు పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. లారా అని పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.